హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది పొద్దున్నే మా అత్తయ్య వాళ్ళ ఇంటి ఎదురు ఒక డాగ్ ఉంటే వాళ్ళ బేబీస్ భలే క్యూట్ అనిపించినాయి. అండ్ నేను లేవగానే స్టార్ట్ చేశాను షూటింగ్. బ్రష్ కూడా చేయలేదు, సో జస్ట్ ఇగ్నోర్ మై ఫేస్. అండ్ మా వదిన వాళ్ళందరూ కూడా బయటే కూర్చున్నారు. సో మా బుడ్డదాన్ని వెనకే ఇంకా అందరం అసలు అది అటు ఇటు తిరుగుతూ ఉంటుందిగా. అసలు భలే కామెడీగా నడిచిద్ది. అసలు డ్యాన్స్ వేసుకుంటూ తిప్పుకుంటూ అండ్ హాయ్ చెప్తుంది చూడండి. హాయ్ చెప్పమంటే సో చూడండి గేదెలు, అసలు ఆ సన్ రైజ్, ఆ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది నాన్నపాడు. అండ్ బ్రేక్ఫాస్ట్కి ఆ రోజు దోశలు, మా అత్తయ్య దోశలు వేశారు. సో దోశలు, కొబ్బరి చట్నీ అండ్ కారం పొడి. బికాజ్ నాకు కొబ్బరి చట్నీతో ప్లెయిన్గా తినను, నేను కారం పొడితో తింటా. అండ్ వీళ్ళిద్దరూ ఈ కార్నర్లో ఉన్న యశు అనే ఒక అమ్మాయి ఉంటుంది, యశు ఆ అమ్మాయి హౌస్కి వెళ్తుంది. చూడండి ఎలా పాక్కుంటూ వెళ్ళిపోతుందో, దానికి తెలివి చూడండి అసలు బుడదంది, పెద్ద కామెడీ చేసిద్ది. సో అండ్ ఇలా బ్రేక్ఫాస్ట్ చేసాము. తర్వాత ఈరోజు మేము పిండి వంటలు చేయాలని డిసైడ్ అయిపోయాము. సో చూడండి, పిండి వంటలకి ఫస్ట్ మేము చక్రాలు చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఒక కామెడీ థింగ్ కూడా అయ్యింది, నేను చెప్తాను ఏంటో. సో ఇది ఫస్ట్ చక్రాలు కలుపుతున్నారు. అండ్ నేను కూడా వేసాను. యాక్చువల్లీ ఆ వీడియో తీసింది మా వదిన, యా తీసింది. సో చూడండి చక్రాల పిండి కలుపుతున్నారు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి అసలు. అండ్ ఎవ్రీ ఇయర్ భోగి రోజు చేస్తారు అనుకుంటా మా అత్తయ్య వాళ్ళు, కానీ ఈసారి మేము 2 days ముందు వచ్చాం కదా. సో అందుకని ఎందుకు టైం వేస్ట్ చేయడము, నెక్స్ట్ డేకి అంత బిజీగా ఉంటాము, గేమ్స్ ఇవన్నీ ఉంటాయి సెంటర్లో అని చెప్పి మేము ఈరోజు చేసేసాము. అండ్ చూడండి నేను వేయిస్తాను, మా వదిన వేసాక నేను వేయిస్తాను. అండ్ ఏమైందంటే నేను ట్రైపాడ్ పెట్టుకున్నానండి అక్కడ. మీకు చూస్తే అక్కడ ట్రైపాడ్ పెట్టుంది. యాక్చువల్లీ నేనేమి తీయట్లా, అక్కడ అలా పెట్టేశాను. సో ఏమైంది, నేను వేస్తున్నాను, పిండుతున్నాను ఆ పిండిని ఆయిల్లోకి. పిండుతున్నప్పుడు ఏమైందంటే నేను జస్ట్ ఇలా కాలు ట్రైపాడ్ని దాటుతూ ట్రైపాడ్ని తంతే అది లాస్ట్లో బగబగా మండే ఆయిల్లో, వేడిగా ఉండే ఆయిల్లో పడిందండి. నేను అసలు ట్రైపాడ్ గురించి మర్చిపోయి నా గురించి ఆలోచించాను. నా లైఫ్ బెటర్, ఫస్ట్ ఇంపార్టెంట్ ట్రైపాడ్ కాదని. ఇంకా టక్కున అటు వచ్చేసాను. పాపం మా వదిన తీసింది భయం లేకుండా, అంటే వేడవుతుంది, తగులుతుంది, వేడిగా ఉంటుంది, మండుతుంది అని ఆలోచించకుండా పాపం మా వదిన తీసింది లక్కీగా అసలు. అండ్ ఇక్కడ ఏంటంటే చక్రాలు అత్తయ్య ఇస్తున్నారు, చూసారుగా నేను ట్రైపాడ్ అక్కడ పెట్టాను. సో మా చక్రాలు ఎలా ఉన్నాయి టేస్టీ అని చెప్పింది, చాలా బాగున్నాయి అసలు చక్రాలు, నాకు భలే అనిపించాయి టేస్టీగా. అండ్ తింటానే ఉన్నాను అప్పటికి పక్క నుంచి. అండ్ మా వదిన అక్కడ. సో డోంట్ జడ్జ్ ఎనీ వన్ అక్కడ డ్రెస్సింగ్ అని ఏదని ఏం జడ్జ్ చేయకండి. బికాజ్ ఓల్డ్ క్లోత్స్ వేసుకొని అవన్నీ చేయాలి, న్యూ క్లోత్స్ ఎవరు వేసుకోకూడదు, చక్రాల పిండి అంతా పడి పాడైపోతుందని. మా వదిన వాళ్ళు కూడా ఓల్డ్ క్లోత్స్ వేసుకొని చేశారు. అండ్ నాకు తెలిసి ఈ వీడియో అంతా స్లో మోషన్లోనే రికార్డ్ అయ్యింది అనుకుంటున్నాను నేను. మేబీ నేను చూడట్లేదు, అప్పుడప్పుడు చూస్తున్నాను. సో యా, ఫాస్ట్గా అయిందంటే లేదులే. అండ్ ఇలా ఆల్మోస్ట్ అంత పిండి కలిపేసి వేసేసాము. అండ్ నేను కూడా సో చూడండి నేను కూడా వేస్తాను. అండ్ నేను వేసినప్పుడు మా అత్తయ్య చెప్పారు నేను చాలా బాగా వేసానని చెప్పి, చక్రాలు కూడా అంటే బాగా రౌండ్గా వేసానని, చాలా బాగా నచ్చిందని కూడా చెప్పన్నారు అత్తయ్య. సో ఇంకా మామూలుగా ఉండదుగా పొగిడితే, ఇంకా నేను ఇంకా వేస్తానని చెప్పి వెళ్ళేసరికి ఇంకా అలా ఫోన్ అనేది అలా ఇన్సిడెంట్ అలా అయిపోయింది. కానీ దేవుడి దయ వల్ల ఫోన్కి ఏం అవ్వలేదు. మేము అప్పుడు ఫోన్ తీసేసి బియ్యంలో పెట్టాము. సో బియ్యంలో పెడితే మా వదిన ఫోన్ ఉంటుంది, రమ్య వదింది, ఆ ఫోన్తో రికార్డ్ చేయాల్సి వచ్చింది వీడియోస్. అండ్ ఆ ట్రైపాడ్ కూడా నిజానికి ఇరిగిపోయిందండి, నిజంగా అసలు బాధ అనిపించింది. బట్ స్టిల్ ఇట్ హ్యాపెన్స్, మనతో ఎంత ఉంటే అంత ఉంటాయి, ఎన్ని రోజులు ఉండాలో అన్ని రోజులు ఉంటాయి మనతో, అంతే. సో చూడండి నేను వేసాను. పాపం అమ్మో ఎంత వేడిగా ఉందో తెలుసా అసలు. మా వదిన నిజంగా గ్రేట్, అంత వేడిలో చేసింది. అండ్ మా అత్తయ్య కూడా గ్రేటే, అక్కడ వేడిలో కూర్చొని
ఏమంటారు ఆ పొగలు తగులుతూ ఉన్నప్పుడు చేయడము. అండ్ నేను వేసిన చక్రాలు చూడండి రౌండ్‌గా తీయమని చెప్పా అత్తయ్యని. అండ్ ఆ పిండి కూడా అలానే తినాలనిపించింది నిజానికి, అంత టేస్టీగా కూడా ఉన్నాయి అసలు. అండ్ ఇంకా ఆ రోజు ఫుల్ గాలొస్తుందని చెప్పి అక్కడ మంచం అడ్డు పెట్టాము మేము. 2 మంచాలు అడ్డు పెట్టుకున్నాము. చాలా గాలొస్తుందని చెప్పి. అండ్ ఇంకా ఈలోపు మేము చెక్కల పిండి కూడా ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ చెక్కల పిండికి వీడియో సరిగ్గా తీయలేక ఏదో అలా అలా తీసానండి. అండ్ అది చెప్పాను కదా చెక్కల పిండికని. సో ఆ చిన్న బౌల్ తీసేశారు. పెద్ద బౌల్ తీసేసి చిన్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. అండ్ మా వదిన హెల్ప్ చేసింది, రమ్యోదిన. ఇంకొక మంచం పెట్టాల్సి వస్తుందని చెప్తే పెట్టారు ఇంకో సైడ్. అండ్ చూడండి వీడియో మొత్తం స్లో మోషన్ వల్ల కొంచెం ల్యాగ్ ఉందండి, ఏమనుకోకండి. సో ఇంకా ఆ రోజు మొత్తం ఇంకా చెక్కలు చక్రాలు వేసేసాము. వేసిన తర్వాత ఆ రోజే నిజానికి నేను మా కజిన్స్ అందరినీ మీట్ అవ్వాలి. కజిన్స్, రిలేటివ్స్, మామయ్యలు, అత్తయ్యలు, పిన్నులు అందరినీ కలవాలి ఆ రోజు. సో ఇంకా అవన్నీ అయ్యేసరికి 1 అయిందండి. సో ఇంకా 1 అయిందని ఇంకా హెడ్ బాత్ కూడా చేయాలి నిజానికి. కానీ నేను భోగి రోజు చేశాను, ఐ మీన్ ద నెక్స్ట్ డే. ఇది 12th of January. సో ఆ రోజు చేయలేదు. సో ఇంకా నార్మల్ స్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోయి వెళ్దామని రెడీ అయిపోయాను. అండ్ చూడండి చక్రాలు. నేను యాక్చువల్లీ ఇక్కడ చెక్కలకి చక్రాలు ఒకటేమో అనుకున్నా కానీ కాదు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పిండి కలపడము. సో చూడండి నేను ఇంగ్రీడియంట్స్ చెప్పలేను, సారీ అండి. నాకు తెలిసి జీరా వేస్తారు, సమ్ పప్పులు వేస్తారు, అండ్ సమ్ పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, జింజర్ గార్లిక్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తారు. సో అలా వేసి మిక్స్ చేసేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను లాస్ట్ ఇయర్ కూడా చేసినప్పుడు ప్రెస్సింగ్ అంటే పూరీ ప్రెస్ ఉంటుంది, దాంతో చేయాలి. దాంతో అయితే ఈజీ నిజానికి చపాతీ రోల్ చేసేదానికన్నా. సో నేనేమో చేస్తానంటే మా వదిన అన్నారు, నీ వల్ల కాదులే, నీకు నొప్పి వస్తుంది అని చెప్పి నన్ను బాల్స్ చేయమని చెప్పి అనింది. అండ్ నేను చెప్పా సరే వదిన నేను బాల్స్ చేస్తాలే అని. పాపం చాలా కష్టపడింది మా వదిన. అసలు అది ప్రెస్ అంటే ఎంత నొప్పి వస్తుంది అంటే షోల్డర్స్ పెయిన్ వస్తుంది అసలు చాలా. సో ఇంకా ఏదో విధంగా ఇంకా మేము కంప్లీట్ చేసేసాము. అండ్ ఇక్కడ చక్రాలు పేపర్స్ మీద వేసాము. అండ్ చూడండి మా వదిన ఎంత కష్టపడుతుందో, అసలు చాలా కష్టం అండి అసలు ప్రెస్సింగ్ అనేది. పాపం నాకైతే నేను చేద్దామని అడదాం అనుకున్నా కానీ మళ్ళీ ఎందుకులే వాళ్ళకి డిలే అవుతుందని చెప్పి నేను వదిలేశాను. అండ్ ఇక్కడ ఏదో స్లో మోషన్ ట్రై చేసా కానీ అవ్వలేదు. అండ్ చూడండి నేను లడ్లు చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను చిన్నప్పుడు ఒక ఫన్నీ ఏంటంటే, చిన్నప్పుడు అసలు రౌండ్గా ఉండాలి బాల్ చేస్తే, అసలు మళ్ళీ లేకపోతే రౌండ్గా రావని చెప్పి నేను ఎంత టైం తీసుకునేదాన్నో రౌండ్గా చేసేదాన్ని బాల్స్ని. కానీ దాని తర్వాత నాకు కొంచెం ఊహ తెలిసాక, కొంచెం నాలెడ్జ్ అనేది తెలిసాక అర్థమైంది దట్ పూరీ ప్రెస్ కింద పిండిగా ఇచ్చినా కూడా జస్ట్ దగ్గరకు పెట్టుకొని మామూలుగా ఇచ్చినా కూడా అది రౌండ్గానే వస్తుంది అని చెప్పి అనుకున్నాను. సో అలా దబదబా వేసేసాను. చూడండి మా వదిన అక్కడ నుంచి ఒక సైడ్ నుంచి వేసేస్తుంది, నేను ఒక సైడ్ నుంచి రౌండ్ బాల్స్ చేస్తాను. అండ్ చెప్పాను కదా మంచాలు 2 అడ్డు పెట్టారు గాలి ఎక్కువ వస్తుందని చెప్పి. అండ్ ఈసారి ట్రైపాయిడ్ అవన్నీ ఏం లేవండి, డైరెక్ట్గా మా వదిన రమ్యోదిన ఫోన్లోంచే తీశాను. అండ్ చెక్కలు కూడా చాలా బాగా టేస్టీగా వచ్చినాయి, నాకు బాగా నచ్చింది కూడా. అండ్ ఇలాగా చేసేసాము చెక్కలు అన్నీ చేసేసి యాజ్ ఐ టోల్డ్ రెడీ అయ్యి వెళ్ళిపోయాను. ఇంకా ఇలా రెడీ అయిపోయాక కాశీకి ఫోన్ చేశాను. నేను నా కొడుకు వరుస అన్నాను కదా, సో ఇతనే నన్ను చూపించద్దు అన్నాడు కానీ చూపించా. అండ్ ఫస్ట్ సుధాజన్ వాళ్ళ ఇంటి దగ్గరలో ఉంటారు, ప్రభావతి అక్క అని నాకు అక్క అవుతారు. సో నేను చక్రాలు తిన్నని చెప్పి పాపం అమెరికా చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చారు. అండ్ కాశీ ఏమో చక్రాలు తింటున్నాడు. అండ్ అసలు ఎక్కడికి అరిసెలు అసలు అప్పుడే మేము చక్రాలు చేసాము, అప్పుడే నేను లంచ్ చేశాను అని చెప్పినా కూడా వినలేదు. ఇంకా పాపం చాలా ప్రేమగా మాట్లాడాడు కూడా. ఇలా మాట్లాడిన తర్వాత ప్రభావతి అక్క వాళ్ళ ఇంటి నుంచి మేము డైరెక్ట్గా సెంటర్లోకి వచ్చాము. సెంటర్ నుంచి మేము ఆది మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకుంటే మా మావయ్య ఇక్కడ గేమ్ ఆడుతున్నాడు. ఇది ఏ గేమ్ అనేది మీరు నా కమెంట్స్లో చెప్పండి, నేను చెప్పను మీకు ఇప్పుడే.
సో మా మామయ్య ఆడుతుంటే అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోటో తీయి అని చెప్పి అంటున్నారు. ఇంకా మా మామయ్య ఏమో తీయకు మీ నాన్న నా మీద అరుస్తారు అని చెప్పి ఫన్నీగా అంటున్నారు. ఇంకా సరే మామయ్య మేము ఇంటికి వెళ్తామని చెప్పి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ కాశీకే తెలుసు బాగా ఎక్కడ ఏముంటాయని కూడా. సో కాశీనే రమ్మని చెప్పాను, తీసుకెళ్ళి కాశీ అని. అండ్ ఇలా మా ఆది మామయ్య వాళ్ళ ఇల్లు ఇది. సో పక్క పక్కన బ్రదర్స్ ఉంటారు, ఆది మామయ్య అండ్ సాంబయ్య మామయ్య. అండ్ మా ఆది మామయ్య వాళ్ళ వైఫ్ అండ్ ఇందాక చూసిన వాళ్ళు సాంబయ్య మామయ్య వాళ్ళ వైఫ్. మా అత్తయ్య పేరు సుబ్బాయమ్మ. అండ్ మా అత్తయ్యకి 2 పిల్లలు, నాని బావ అండ్ బుజ్జి అక్క అనే తెలుసు నాకు. అండ్ వెళ్తే అసలు అత్తయ్య కూడా పెట్టి అసలు తిను 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 అయితే మళ్ళీ తిను అని చెప్పి అరసలు పెట్టింది. అండ్ పక్కన సాంబయ్య మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము, బ్రదర్స్, ఓన్ బ్రదర్స్. సో మా సాంబయ్య మామయ్య వాళ్ళ వైఫ్ పేరు సామ్రాజ్యము అత్తయ్య. అండ్ తను కూడా ఆ అత్తయ్య కూడా ఫుడ్ పెట్టింది చూడండి, చెక్కలు చక్రాలు. ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పా తిన్నామంటే వదులుతారా? సో పండగ సీజన్ టైంలో ఇంకా వదులుతారా? వదలరు. సో ఇంకా అక్కడ నుంచి అలా తినేసి వచ్చేసాము. నెక్స్ట్ డే కూడా పిలిచింది లంచ్కి. సో అది నేను నెక్స్ట్ వ్లాగ్ చూపిస్తాను. అండ్ మీకు ఇక్కడ ఫోన్ పట్టుకుని ఉన్నారు కదా మా సీను బావ, అంటే కాశీ వాళ్ళ ఫాదర్. అండ్ ఈ ఇల్లు వచ్చేసరికి మా పద్మక్క వాళ్ళ హౌస్, అంటే ఫస్ట్ ప్రభావతి అక్క వాళ్ళ హౌస్ అని చెప్పాను, వాళ్ళ ఓన్ సిస్టర్ తిను. సో మా పద్మక్క వాళ్ళ హౌస్కి వచ్చాము. తను రీసెంట్గానే యూఎస్ నుంచి వచ్చారంట. సో తను చాలాసార్లు కూడా వెళ్ళారు. తనకి 2 సన్స్. అండ్ చూపిస్తుంది చూడండి, మిఠాయి పెట్టింది అండ్ అరిసెలు పెట్టి చక్రాలు పెట్టింది. చూడండి చాలా మిఠాయి బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకా అలా పద్మక్కయ్య వాళ్ళతో కూడా కొద్దిసేపు మాట్లాడి ఇంకా ఇంకొక హౌస్ ఉంటుంది మాధురి అని, మా బాబాయ్ రామారావు బాబాయ్, మా డాడీ వాళ్ళ సొంత తమ్ముడు. సో మీకు కనిపిస్తుందా ఈ హౌస్? ఇదే వాళ్ళ హౌస్. మా నల్ని అక్క నాకు అక్క అవుతారు. అండ్ చూడండి ఇక్కడ స్పెషల్ గెస్ట్ ఎంట్రీ మాధురి, నేను పిన్ అవుతా. అండ్ మా బాబాయ్, ఈయనే మా బాబాయ్ రామారావు బాబాయ్. అండ్ వాళ్ళేమో మా ఇంకో అక్క వాళ్ళ పిల్లలు, మా రామారావు బాబాయ్ వాళ్ళ 2వ కూతురు పిల్లలు. అండ్ ఇదిగోండి మాధురి, అసలు నన్ను చూపించావేంటి అని చెప్పి అరుస్తుంది నా మీదకి. అండ్ ఇంకా అలా మాట్లాడుతున్నారు. అండ్ కాశీ నన్ను బండి మీద దింపాడు. మా వదినేమో రా గోరింటాకు పెట్టుకుందురా అని చెప్పి అనింది. నేను సరే అని త్వరగా వెళ్ళాము, కానీ వెళ్ళేసరికి అవ్వలేదు మాకు. అండ్ ఇంకా మేము ఊడ్చుకుంటున్నాము, రంగు వేసుకోవాలి కదా మరి. నెక్స్ట్ సంక్రాంతి కదా, భోగి కదా 13th. సో భోగి కుండలు వేయాలి. సో మా ఇక్కడేమో వరి ఆవుల ఫుడ్ ఇది 1 year కోసము 60 బస్తాలు 60 బండిల్స్. సో నాకు ప్రాపర్ వర్డింగ్ తెలియదండి, సో సారీ. సో ఇంకా డిన్నర్ చేసాము. డిన్నర్ దోశ అండ్ విత్ టమాటో కర్రీ, చిక్కుడుకాయ కాదు సారీ. అండ్ ఇక్కడ చూస్తే మా సుధార్ణ ఫ్రెండ్ హౌస్, అక్కడ ధరణిది. అండ్ మా ఇంటి ముందు, అంటే మా వదిన వాళ్ళ హౌస్ ముందు మా అత్తయ్య పేడ కల్లాపు చల్లుతున్నారు, పేడ నీళ్ళతో. సో ఇంకా అలా డ్రై అయ్యాక మేము ముగ్గు వేయడం స్టార్ట్ చేసాము. ఈలోపు ఎవరెవరు ఏమి వేస్తున్నారా అని చెప్పి చూసి వచ్చాము మేము కూడా. అండ్ మా వదిన ఒక ముగ్గు, నేను ఒక ముగ్గు. నాకు మా వదిన ఏమో చుక్కలు పెట్టి ఇచ్చింది, మా వదిన ఇంకో ముగ్గు వేస్తుంది. నేను కూడా ముగ్గేసాను, బాగానే చూసేసాను. దీనికి మా రమ్యోదిన వీడియో తీసింది నా కోసమని. అండ్ యా చూడండి నేను ఎంత బాగా వేస్తాను ముగ్గు అనేది లాస్ట్లో. అండ్ ముగ్గేం మేము వరుసగా వేయట్లేదండి, మధ్యలో మా ధరణి దగ్గరికి వెళ్తాము. ధరణి అంటే సుధార్ణ ఫ్రెండ్ కాదు, ఇంటి దగ్గర ఉండే అమ్మాయి. నాకన్నా 1 year పెద్దది ధరణి. సో అక్క అని పిలుస్తుంది. సో ఫ్రెండ్స్ అనుకోండి. మా వదిన కూడా మా ధరణి వస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. సెంటర్ దగ్గర కూడా తనకు తోడుగా, అంటే సేమ్ హైట్ కదా, సో సేమ్ ఏజ్ అనుకుంటారని చెప్పి ఇంకా అలా. సో మేము కూడా ఫ్రెండ్స్ అయ్యాము. నేను లాస్ట్ 5 years నుంచి వెళ్తున్నాను. సో నాకు ధరణి కూడా క్లోజ్. సో తనకు కూడా పెళ్ళయింది రీసెంట్గానే, అండ్ వాళ్ళ హస్బెండ్తో వచ్చింది. సో అంత త్వరగా మా దగ్గర రావట్లే, అంతే కదా, ఎవరైనా పెళ్ళయ్యాక మారిపోతారు. సో అలానే. సో ఇంకా నేను కామెడీగా వచ్చిందని చెప్పి నవ్వుకుంటున్నాం మేము. అండ్ ఇలా మా వదినతో నేను ముగ్గేస్తుంటే మా వదిన ఫోన్ తీసుకొని మా వదినేమో నా ఫోన్లో వీడియో తీస్తుంది. సో అలా ముగ్గేసాను సంహౌ. ఇంకా ముగ్గేసిన తర్వాత కలర్స్ నింపుతున్నాను. అండ్ చాలా బాగా వచ్చింది, క్యూట్గా స్వీట్గా
చిన్నగా బాగుంది. అండ్ యాక్చువల్లీ ఇదే ఫిక్స్ అయ్యాను నేను. నెక్స్ట్ డే ముగ్గుల పోటీ పెడతారండి సంక్రాంతి రోజు, అక్కడికి ఇదే ఫిక్స్ అయ్యాను. కానీ అది ఇంకో ఫన్నీ థింగ్, నేను మీకు చెప్తాను అసలు ఎలా అయింది ఏమైంది అనేది. సో ఇలా ముగ్గేసాము. మా వదిన కూడా ఏదో ఒక ముగ్గు వేసింది, అది కూడా బాగుంది మా వదిన వేసిన ముగ్గు కూడా. అండ్ ఇంకా అలా ముగ్గేసి మధ్య మధ్యలో చెప్పా కదా ధరణి అని వాళ్ళని అందరు వాకిళ్ళు ఏం వేసుకున్నారని చెప్పి వెళ్ళి ఒక రౌండ్ వేసుకొని వస్తున్నాము. అండ్ మా వదినేమో పెద్ద ముగ్గేసింది ఇంటి ముందు చూడండి. అండ్ ఇదే సేమ్ గుంటూరులో కూడా వేశారు. అండ్ ఇదిగోండి ఇది నా ముగ్గు, ఇంకా కంప్లీట్ అవ్వాలా, ఇది ఫైనల్ లుక్. ఇది హ్యాపీ భోగి 2025 అని చెప్పి. అండ్ వీళ్ళు మామూలుగా ముందు రోజు భోగి ముగ్గు వేస్తారంట అండి. భోగి ముందు రోజు ఈ కుండ వేస్తారంట, తర్వాత ఏమంటారు రథం వేసేస్తారంట. అండ్ చెప్పా కదా ధరణి అని తన ముగ్గు, అది చాలా పెద్దది, 1 అయింది. ఇంకా మేము 1, 2 అయ్యేసరికి ఇంకా మా ముగ్గులన్నీ కంప్లీట్ అయ్యాయి కదా. సో ఇంకా మాకు ఇంకేముంటుంది, మాకు ఇంకో ఫ్రెండ్ ధరణి అని చెప్పా కదా, సో తన ముగ్గుని చూద్దామని చెప్పి అటు వెళ్ళాము. అండ్ అందరి ఇళ్ళ ముందు కూడా ఏం వేసారా అని ఒక రౌండ్ వేసాము. అండ్ మేము ఏదో కామెడీగా మాట్లాడుకుంటున్నాము. సో అలాగా నేను, మా రమ్య వదిన అండ్ సుధా వదిన వెళ్ళాము. అండ్ సో ఇక్కడితో నా వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నానండి. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చాయని అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.